పుష్పరాజ్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది పుష్ప సినిమా. పుష్ప 2 సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకోవాలంటే రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి మాట్లాడుకోవాలి. ఒక రెండు కాన్సెప్ట్స్ తీసుకొని సినిమా మొత్తాన్ని సూపర్ గా హ్యాండిల్ చేశారు. పుష్ప 2 సినిమాకి ఎందుకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి? ఇక్కడే మనం సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ సినిమాని చూడాలి. వీళ్ళందరూ కూడా ప్యాసివ్ విలన్స్ లా అయిపోయారు. ఇదే పుష్ప 2 సినిమాకి చాలా పెద్ద మైనస్ అయింది అనిపించింది నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. పుష్ప ఒక క్యారెక్టర్ బేస్డ్ మూవీ. పుష్పరాజ్ ఎవడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు, ఎక్కడ పని చేశాడు, ఎలా ఎదిగాడు, ఇలాగా పుష్పరాజ్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది పుష్ప సినిమా. అయితే ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకోవాలంటే రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి మాట్లాడుకోవాలి. నంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక సపరేట్ ఫిల్మ్గా, ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్గా పుష్ప 1కి సంబంధం లేకుండా ఈ సినిమాని చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక రెండు కాన్సెప్ట్స్ని తీసుకొని సినిమా మొత్తాన్ని సూపర్గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫోటో ఇవ్వలేదని ఒక మనిషిని పవర్లోంచి తీసేయడం, సెకండ్ హాఫ్ ఒక అమ్మాయిని నడిపించాడని ఒకరిని చంపేయడం, ఈ రెండు పాయింట్స్తోనే సినిమాని చాలా బాగా తీశారు. అందులోనూ ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాకు మామూలుగా నచ్చలేదు. సుకుమార్ గారు ఇరగదీశారు అనిపించింది. అయితే ఇక్కడ పుష్ప 2 సినిమాకి ఎందుకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి? కొంతమంది సూపర్ హిట్ అంటున్నారు, కొంతమంది అస్సలు బాగలేదు, చాలా బోరింగ్గా ఉంది అంటున్నారు. ఇక్కడే మనం సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ సినిమాని చూడాలి. ఈ పుష్ప 2 అనే సినిమా పుష్ప 1కి కంటిన్యూషన్, ఒక సీక్వెల్. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ పుష్ప 1 సినిమా దగ్గరికి వెళ్తే పుష్పరాజ్ అనే ఒక మామూలు వ్యక్తి ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి ఆ ఎర్రచందనం బిజినెస్ లో ఒక సిండికేట్ మొత్తాన్ని తన అదుపులోకి ఎలా తీసుకున్నాడు అనేది సినిమా. ఆ ప్రాసెస్ లో ఎంతో మందిని ఎదిరించి తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు పుష్పరాజ్. ఆ జర్నీలో పుష్ప చేతిలో దెబ్బతిని పుష్ప వల్ల వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ పవర్ని, వాళ్ళ పరువుని పోగొట్టుకున్న వాళ్ళే మంగళం సీను, ద్రాక్షాయణి, జాలిరెడ్డి, అలాగే షెకావత్. అక్కడ పుష్ప 1 సినిమా ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ పార్ట్ 1లో పుష్ప చేతిలో దెబ్బతిన్న మంగళం శ్రీను గాని, ద్రాక్షాయణి గాని, జాలిరెడ్డి గాని, షెకావత్ గాని పుష్పాన్ని ఎలా దెబ్బతీస్తారు, పుష్ప ఆ దెబ్బని ఎలా ఎదుర్కొంటాడు అనే ఎక్స్పెక్టేషన్ తోనే సినిమాకి వెళ్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ పుష్ప 2 సినిమాలో ఎవరైతే పుష్ప మీద రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మంగళం శ్రీను, ద్రాక్షాయణి, జాలిరెడ్డి, షెకావత్, వీళ్ళందరూ కూడా ప్యాసివ్ విలన్స్ లా అయిపోయారు. కొంచెం అటు ఇటుగా యాక్టివ్ విలన్ గా ప్లే చేసింది షెకావత్. దాన్ని మేనేజ్ చేయడానికి మళ్ళీ కొత్త విలన్స్ ని, కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు, అలాగే సెకండ్ హాఫ్ లో ఇంకో విలన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విలన్ కి అలాగే జగపతి బాబు గారు ప్లే చేసిన క్యారెక్టర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే పుష్ప 3కి లీడింగ్ గా ఒక సర్ప్రైజింగ్ విలన్ ని కూడా పుష్ప 2 ఎండింగ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ 3 years పాటు వెయిట్ చేసి మంగళం సీను గానీ, ద్రాక్షాయణి గానీ, జాలిరెడ్డి గానీ, షెకావత్ గానీ ఏం చేస్తారు అనుకున్న ఆడియన్స్ కి ఈ సినిమాలో వాళ్ళు ఏమీ చేయకపోగా మళ్ళీ వాళ్ళకు తోడు జగపతి బాబు గారి క్యారెక్టర్, అలాగే ఒక సర్ప్రైజింగ్ విలను, కొంతమంది సిండికేట్ లో పుష్పరాజ్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ పుష్పరాజ్ ఏం చేస్తారు అనేది, దాన్ని పుష్పరాజ్ మళ్ళీ ఎలా ఎదుర్కొంటాడు అనేది మళ్ళీ మనం పార్ట్ 3లో చూడాలి. ఇదే పుష్ప 2 సినిమాకి చాలా పెద్ద మైనస్ అయింది అనిపించింది నాకు. ఎవరైతే పుష్ప పార్ట్ 1 సినిమాలో మెయిన్ విలన్స్ గా ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళతోనే ఈ పుష్ప 2 సినిమాని ఒక కంక్లూజన్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే 3 years అయిపోయింది. నెక్స్ట్ ఎలాగో సుకుమార్ గారు, రామ్ చరణ్ గారితో సినిమా ఉంది. దానికంటే ముందు రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి సినిమాని కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ అయ్యేసరికి ఎలాగో 1 year, 1.5 year టైం పడుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ గారితో మూవీ స్టార్ట్ అయినా మళ్ళీ అది కంప్లీట్ అయ్యేసరికి ఒక 1 year, 2 years టైం పడుతుంది. అల్లు అర్జున్ గారికి కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని పుష్ప 3 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకైతే పెద్ద డౌటే. అలాగే జాలిరెడ్డి క్యారెక్టర్ గురించి కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా మొత్తం మీద లాస్ట్లో ఒక 2 minutes కనిపించాడు అంతే. అలాగే ఇక్కడ నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ అనిపించిన ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఫహద్ ఫజిల్ గారి క్యారెక్టర్. పుష్ప 1 ఎండింగ్ లో జరిగిన దానికి షెకావత్ రియాక్షన్ మామూలుగా ఉండదు అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అబ్రప్ట్ గా ఎండింగ్ చేశారు షెకావత్ క్యారెక్టర్ ని. షెకావత్ క్యారెక్టర్ చనిపోయింది అయితే చూపించలేదు, కానీ నేనైతే మాత్రం పార్ట్ 3లో ఉండదు అని అనుకుంటున్నాను. మేబీ ఫహద్ ఫజిల్ గారు కూడా చేయకపోవచ్చు, ఎందుకంటే ఫహద్ ఫజిల్ గారు చేసిన షెకావత్ క్యారెక్టర్ కంటే కూడా పార్ట్ 1లో గోవిందప్ప క్యారెక్టరే చాలా బాగుంటుంది. అదే విషయాన్ని ఒక దగ్గర పుష్పరాజ్ క్యారెక్టర్ కూడా ఒక డైలాగ్ లో చెప్తుంది. ఒక 2-3 లైన్స్ లో గోవిందప్ప క్యారెక్టర్ కి మామూలు ఎలివేషన్ అయితే ఇవ్వలేదు. మేబీ పార్ట్ 3లో గోవిందప్ప క్యారెక్టర్ ని తీసుకురావచ్చేమో అని అనుకుంటున్నాను. అందుకే ఆ ఎలివేషన్ ఇచ్చుండొచ్చు అనిపించింది నాకు. ఫైనల్ గా షెకావత్ క్యారెక్టర్ అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. దీనికి ఒక మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఫహద్ ఫజిల్ గారిదే ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను నేను. అందులో ఫహద్ ఫజిల్ గారు ఏం చెప్పారంటే, సుకుమార్ గారు ఫహద్ ఫజిల్ గారికి స్టోరీ నెరేట్ చేసినప్పుడు పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 ఏం లేవు, ఓన్లీ పుష్ప అనే ఒక సినిమా మాత్రమే ఉంది. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఆ తర్వాత పుష్పని పుష్ప 1, పుష్ప 2 లాగా స్ప్లిట్ చేశారు. కానీ యాక్చువల్ గా సుకుమార్ గారు ఈ రెడ్ శాండిల్వుడ్ అనే ఒక స్టోరీ మీద నెట్ఫ్లిక్స్ కి ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారంట. కానీ ఆ తర్వాత దాన్ని రకరకాల కారణాల వల్ల పుష్ప సినిమా లాగా తీద్దాం అనుకున్నారు. ఆ తర్వాత అదే సినిమా మళ్ళీ 2 parts అయింది. సో ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఎయిదర్ ఫహద్ ఫజిల్ గారి డేట్స్ కావచ్చు, లేకపోతే క్రియేటివ్
క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, వీటన్నింటి వల్ల షెకావత్ క్యారెక్టర్ అనేది స్కోప్ తగ్గిపోయి చాలా డల్ గా అయిపోయిందేమో అనిపించింది నాకు. సో మొత్తానికి షెకావత్ క్యారెక్టర్ అయితే ఎండ్ అయిపోయినట్టే. సో ఇంకా మిగిలిన ఈ విలన్ క్యారెక్టర్స్ అందరూ ఏం చేస్తారో, ఎలా చేస్తారో, లేకపోతే సుకుమార్ గారు ఇంకా కొత్త విలన్ క్యారెక్టర్స్ ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తారేమో పార్ట్ 3లో ఫ్యూచర్ లో చూద్దాము. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ పుష్ప 2 సినిమాలోనే కంక్లూజన్ ఇచ్చుంటే బాగుండేదా, లేకపోతే పుష్ప 3కి కంటిన్యూ చేయడం కూడా కరెక్టే అంటారా? మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.